ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనము. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. And all people of the earth shall see that thou art called by the name of the Lord, and they shall be afraid of thee. ఈ వాక్యము వింటున్న నీ పేరు విని కూడా అనేక మంది భూప్రజలు భయపడుదురుగాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా మనము వింటే తప్పకుండా ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదే అధ్యాయము 1వ వచనములో నుండి జాగ్రత్తగా విందాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిల్లోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కాని అప్పు చేయవు. నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని
అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఏమిటంటే, మనము ప్రతి విషయములో ఇప్పుడు 1వ వచనములో నుండి 14వ వచనం వరకు మనము ధ్యానించుకున్నాము, విన్నాము. ఈ మాటలు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఎలాగైనా పనికొస్తాయి. ఈ మాటలు త్రోవ తప్పిపోకుండా, దారి తప్పిపోకుండా మంచి మార్గములో, యెహోవా మార్గములో మనులను నిలబెడతాయి. ఈ విధమైన ఆశీర్వాదాలు కావాలంటే మనము చేయవలసిన పని ఒక్కటే. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. వింటున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? నీవు దేవుని ఆశీర్వాదాలన్నీ, హెవెన్లీ బ్లెస్సింగ్స్ అన్నీ నీవు పొందుకోవాలంటే, స్వతంత్రించుకోవాలంటే, నీకు ప్రాప్తించాలంటే, ఈ జనములు ఎలా ఉన్నా సరే నీవు, ఈ వాక్యం వింటున్న నీవు, ఈ లోకాన్ని చూడొద్దు, ఈ జనాన్ని చూడొద్దు, లోకం ఎలా నడుస్తుందో చూడొద్దు, ప్రజలు ఎలా నడుచుకుంటున్నారో చూడొద్దు. నీ దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ చుట్టుపక్కల వారు అలాగున్నారు కాబట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించలేదని, నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ దేవుణ్ణి వెంబడించకుండా లోకానుసారంగా నడుస్తున్నారు కాబట్టి నువ్వు అలాగ నడుస్తూ ఉంటే, నీ దేవుడు వాళ్ళని చూసి ఇతనిలాగున, వాళ్ళని చూసి ఈవిడిలాగున నడుస్తోందిలే, పోనీలే అని అనుకుని నిన్ను యథాప్రకారముగా దీవించేవాడు కాదు. ఎవరేమనుకున్నా నా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నా దేవుని చిత్త ప్రకారమే నేను నడుస్తాను అని మీరు కానీ నిర్ణయించుకొని దేవుని కోసం మీరు నిలబడితే మీకోసం దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. మీరు ఈ భూమి మీద సమస్త జనముల కంటే హెచ్చించబడతారు. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్న ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. తప్పకుండా నీకు ప్రాప్తిస్తాయి. నీకు ప్రాప్తించాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు కృప విస్తారంగా దొరుకుతుంది. కృప దొరికింది, మరి ఆ కృపను కాపాడుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. మనము కొత్త నిబంధనలో ఉన్నటువంటి నీతి మాటల ప్రకారము నడుచుకోవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి మరి నీతి మాటల ప్రకారం కూడా నడుచుకోవాలి. అంటే పాత నిబంధనలో బలులు ఉన్నాయి, ఇప్పుడు మనం బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా 2000 సంవత్సరాల క్రితము మన కొరకు బలి ఎప్పుడో చెల్లించాడు. మన బలహీనతలను వహించి, మన రోగాలను భరించి, ఆయన తిన్న దెబ్బల చేత మనకి స్వస్థతను కూడా అనుగ్రహించాడు. మనము ధనవంతులం కావాలని మన దారిద్ర్యాన్ని ఆయన అనుభవించాడు. పాత నిబంధనని కూడా అనుసరించాలి అంటే బలులు ఇవ్వాలని కానీ, మరలా కోడెల రక్తం, మేకల రక్తం, గువ్వల రక్తం, పావురాళ్ళ రక్తం చిందించాలని కాదు. ఆజ్ఞలు గైకొని, ధర్మశాస్త్రాన్ని గైకొని, ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ, గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని నీతివంతులుగా చేయదు. యేసు రక్తము, యేసయ్య కృప మాత్రమే చేస్తుంది. అలా అని చెప్పి దొంగతనాలు చేయలేం కదా, వ్యభిచారం చేయలేం కదా. ఇది పాత నిబంధనే. దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు అనేది పాత నిబంధనే. కానీ ఇప్పుడు దానిని మీరేమనుకోండి, తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు ఇవి అనుభవించడానికి నువ్వు బయట ఉండాలి కదా. నువ్వు జైల్లో ఉంటే ఎలా? అందుకని ఏమంటున్నాను అంటే, పాత నిబంధనలో బలులర్పించేది తప్ప, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడు విధించిన కట్టడలను మనం గైకొని, విధులను గైకొని నడుచుకోవాలి. బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పస్కా బలి పశు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, వస్తుంటే దీవించబడతావు, వెళ్తుంటే దీవించబడతావు, సమస్త విషయాల యందు నీవు దీవించబడతావు.
దీవించబడుదువుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నిజంగా దీవించి ఆశీర్వదించి, భూప్రజలందరూ యెహోవా నామమున మేము పిలువబడుట చూచి మాకు భయపడాలి తండ్రి. అట్టి శక్తిని, అట్టి ఆత్మీయతని, అట్టి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.